రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో డ్రగ్స్ కలకలం రేగింది. నలుగురు యువకుల్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మారుతి లాడ్జ్ లో డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకొని ఎంఎండిఎస్ డ్రగ్స్ ను సీజ్ చేశారు. అలాగే ఒక కారు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డ్రగ్స్ బెంగళూరు నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఇటు నిందితులు అజయ్, జైపాల్ రాజ్, రిక్కీ, రాజులను పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో డ్రగ్స్ కలకలం రేగింది. నలుగురు యువకుల్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే మారుతి లాడ్జ్ లో డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకుని ఎంఎండిఎస్ డ్రగ్స్ ను సీజ్ చేశారు. అలాగే ఒక కారు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డ్రగ్స్ బెంగళూరు నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించారు. నిందితులు అజయ్, జైపాల్ రాజ్, రిక్కీ, రాజులను పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో డ్రగ్స్ కలకలం రేగింది. నలుగురు యువకుల్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మారుతి లాడ్జ్ లో డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకుని ఎంఎండిఎస్ డ్రగ్స్ ను సీజ్ చేశారు. అలాగే ఒక కారు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డ్రగ్స్ బెంగళూరు నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించారు. నిందితులు అజయ్, జైపాల్ రాజ్, రిక్కీ, రాజులను పోలీసులు విచారిస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. పవన్, ఇటు మొత్తానికి ఎల్బీ నగర్ లో అయితే డ్రగ్స్ కలకలం రేగింది. సో నలుగురు యువకుల్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎల్బీ నగర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుంటే పోలీసులు కూడా పట్టుకున్నారు. ముఖ్యంగా బెంగళూరు నుంచి ఎండిఎంఏ కూడా తీసుకువచ్చి ఎల్బీ నగర్ లో యొక్క మారుతి లాడ్జ్ లో రూమ్ నంబర్ 306 లో విక్రయిస్తుండగా నలుగురుకు సంబంధించిన వ్యక్తులను కూడా పోలీసులు కూడా పట్టుకున్నారు. అయితే వారి వద్ద నుంచి కూడా డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ యొక్క డ్రగ్స్ మాత్రము బెంగళూరు నుంచి తీసుకొచ్చినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ఒక కార్ తో పాటు 4 సెల్ ఫోన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరి యొక్క నలుగురు అజయ్, జైపాల్ రాజ్, రిక్కీ, రాజులను కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క విచారణలో భాగంగా అసలు డ్రగ్స్ ఎవరికి తీసుకురావడానికి ఇక్కడికి వచ్చారు, ప్రతి ఒక్క డ్రగ్స్ ఎవరు తీసుకుంటున్నారు అనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు వీరి ఫోన్ సంబంధించి కూడా ఎవరితో మాట్లాడారు, అంతేకాకుండా వీరి వాట్సాప్ కాల్స్ కావచ్చు, వీరి యొక్క వాట్సాప్ గ్రూపులు, డ్రగ్స్ సంబంధించిన గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా అంటే వీరిని విచారిస్తే ఇంకా దీని వెనక ఉన్న ముఠా ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు కూడా భావిస్తున్నారు. Right, Pawan, thank you for the updates.